కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయాలి. భారతదేశంలో ఆక్వా రంగంలో 40% ఎక్స్పోర్ట్స్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి. ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. ఆక్వా మంత్రి గారిని కలవడం జరిగింది. వారు అవసరమైన సందర్భంలో ఇక్కడికి విజిట్ చేస్తున్నారు. ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఇంకా అనేకమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు మెడ్రాస్ నుంచి చాలా మనం తీసుకొస్తున్నాం. అవన్నీ కూడా ఇక్కడే అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికను రూపకల్పన చేస్తుంది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ద్వారా. విధానాల్లో లోపభూయిష్టమైనటువంటి ఆలోచనలు అవేమో ఎవరో కట్టేశారంటున్నారు. ఎవరో ఎలా కడతారండి? దానికి అయ్యే ఖర్చు 28,000 కోట్లు. ఖర్చు పెట్టింది ఆవేళ 4,000, ఇంకొక 4,000, 8,000 కోట్లు మాత్రమే. టెంట్లేసి వదిలేశారు. డీప్గా వెళ్ళడం లేదు. అవన్నీ ఈవేళ మరలా బ్యాంకులో అప్పు తీసుకుని కడతానన్నాడు. ఈయన మధ్యలో నేను 320 SFT ఫ్రీగా ఇస్తానన్నాడు. ఇవన్నీ చేశాడు. ఈ ఫ్రీగా ఇవ్వాలంటే దానికి 6,000 కోట్లు పెట్టాలి. అదే ఈవేళ బ్యాంకులో అప్పు తెస్తున్నాడు ఆయన. ఆ దృష్ట్యా నేనేమంటానంటే అంతేకాదు, మొత్తం ఇళ్ళన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే టిట్కో ఇళ్ళు కానీ, ఇప్పుడు జగన్ కట్టి ఇళ్ళు కానీ ఒక 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చి మొత్తం ఇళ్ళంతా ఫ్రీగా కట్టి ఆ 2 లక్షల రూపాయలే వాళ్ళు అప్పు తెచ్చమని చెప్పి భారతీయ జనతా సార్ నెక్స్ట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా సార్, లేకపోతే పొత్తు ఉంటుందా సార్? జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తుంది. కేంద్ర బడ్జెట్లో ఈ యొక్క రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, పెన్నా లివర్ లింకేజ్ ఇచ్చింది అనుసంధానంలో. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 25,000 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ని వేస్తుంది. మీరు కావాలితే 3,000 అడగండి, మీరు కావాలితే 2,000 తీసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ 4,000, 5,000 కిలోమీటర్లు ఇచ్చి 64,000 కోట్ల రూపాయలు ప్లానింగ్ చేసి పైప్ లైన్లో పెట్టి 20,000 కోట్లతో ఆల్రెడీ రోడ్లు వేసాను. రైల్వే లైను మా చిన్నప్పుడు నేను భీమవరంలో చదువుకునేవాడిని. నిడదోలో దిగి ఇక్కడికి ఇంకో ప్యాసింజర్ ఎక్కువాడు. ఇప్పుడు 2 లైన్లు వేస్తున్నాంగా. 64,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 64,000 కోట్లు. ఈ సంవత్సరం 7,000 కోట్లు రిలీజ్ చేసాం బడ్జెట్లో. పోయిన సంవత్సరం 5,800 కోట్లు రిలీజ్ చేస్తే ఇప్పుడు 7,200 కోట్లు రిలీజ్ చేసాం. నా భూతో నా భవిష్యత్. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధి ఇంత గొప్పగా ఎప్పుడూ మోడీ పరిపాలనలో తప్ప మరెవరి పరిపాలనలో జరగలేదు. దీనికి జగన్ 50% పెట్టాలి. భీమవరానికి పెట్టడం లేదు జగన్ గారు. నేను పెట్టలేనంటున్నాడు. అలాగనే కాకినాడ నుంచి నర్సాపురం నేను పెట్టలేనంటున్నాడు. మా నిధులు అయితే అలొకేట్ చేశాం. ఈ నిధులు మీరు అలొకేట్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో అట్లనే గుంటూరు నుంచి కాళహస్తి, నడికుడి కాళహస్తి, దానికి డబ్బు పెట్టలేనంటాడు. దాని భూములు ఇస్తానని చెప్పి ఇవ్వడం లేదు. ఇవి ఇవ్వకపోతే అట్లనే కడప బెంగళూరు రైల్వే లైన్, దానికి వేయడానికి డబ్బు పెట్టడు, భూమి ఇవ్వడు. వీటిలన్నింటి మీద భారతీయ జనతా పార్టీ ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేస్తుంది. మేము వేస్తానంటే డబ్బు ఇవ్వకపోతే ఎట్లా? నువ్వు 50% పెట్టకపోతే ఎట్లా? నువ్వు యాక్సెప్ట్ చేసినటువంటిది, ఒప్పందం కుదుర్చుకున్నటువంటివి ఇన్ని నిధులు ఈవేళ 64,000 కోట్లు. 64,000 కోట్లు రోడ్లు. నీకు బుర్ర ఉంటే ఇంకా ఎక్కువ అడుగంట. ఈ ప్రభుత్వానికి ఆలోచనలు ఉంటాయి. ఈ రోడ్స్ని ఇంకా మరికొన్ని అడగండి. ఈ బడ్జెట్లో ఉన్న ఉపయోగాలు చెప్తున్నాను. ఈ రోడ్స్ అడగండి. అనేక విధాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రణాళిక ఈ బడ్జెట్లో ఉంది. కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ దాన్ని ఎప్పుడో ఇచ్చాం, ఇప్పటి వరకు నిర్మాణం చేయలేదు. ఆ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ని కానీ అడిగితే డైరెక్ట్గా 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, ఇండైరెక్ట్గా 4 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ని కట్టలేదండి. సంవత్సరానికి 600 కోట్లు పెట్టమన్నారు. 600 కోట్లు 15 సంవత్సరాల్లో పెట్టమని చెప్పాం. 600 కోట్లు కానీ పెట్టి యాక్సెప్ట్ చేస్తున్నట్లయితే HPCL, గెయిల్ వాళ్ళు అక్కడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కాకినాడ కడతాన్నారు. నువ్వు కట్టవే. దీని మీద భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది. రైల్వే లైన్లకి ఏవైతే నువ్వు నిధులు ఇవ్వాలో అది ఇవ్వకపోతే ప్రజా ఉద్యమాన్ని ఆ ప్రాంతాల్లో నిర్మాణం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. మేము అభివృద్ధి చేస్తుంటే రైల్వేస్ కానీ, రోడ్వేస్ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్స్ని కానీ మేము అభివృద్ధి చేస్తూ ఉంటుంటే వాటి నిర్మాణాన్ని మీరు ఎక్కడ పట్టించుకోలేనటువంటి పరిస్థితి. మన బిల్లులో ఉన్న అంశాలను పట్టించుకోలేదంటారు. బిల్లులో ఉన్న అంశాలు రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిసి కూర్చొని చర్చించాలి. అనేకమైన సందర్భాల్లో ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చోబెట్టాం. వాళ్ళలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. మంత్రి క్లియర్గా
స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది మేము కూర్చోబెట్టి అనుసంధానం చేయడమే ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్తుల విభజనలో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఈ రెండు ప్రభుత్వాలు కలిసి కూర్చుని యోజన చేసి త్వరగా సమస్యను పరిష్కరించుకుని ఆంధ్రప్రదేశ్ను పురోభివృద్ధి చేయవలసిన బాధ్యత వీరిదని హోంమంత్రి స్పష్టంగా పార్లమెంట్లో చెప్పారు. చెప్తే ఇంకా విభజన సమస్యలు అలాగే ఉన్నాయి. అంటే ఇది ఎవరు చేయాలని, ఎవరి మీద తొయ్యాలని? మీరు అధికారంలో ఉంటారా? మీరు అభివృద్ధి చేయలేరా? మీ దగ్గర సరైనటువంటి ప్రణాళికలు ఉండవా? మీ దగ్గర అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలు ఉండవా? ఒక పోర్టు కట్టే పరిస్థితి లేదు ఆంధ్ర రాష్ట్రంలో. గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ క్యాపిటల్ కడతానన్నారు ఆయన 5,000 7,200 కోట్లు ఖర్చు పెట్టాడు. ముండుగోళ్ళు ఉన్నాయి అక్కడ. మీ నర్సాపురంలో జట్టి కట్టొచ్చు, ప్లాన్లో ఉంది అది. మోడీ ఇలా జట్టీలు కట్టేశాడు. అందుకని మన ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, మనం పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోతున్నాం. జట్టి కడితే కిలో చేపలు 500 600 అమ్ముతారు, ఇప్పుడు లేకపోతే 200 అమ్ముకుంటారు. ఇది మానవ వనరుల్ని 100 గిగావాట్స్ దూరం వెళ్ళి ఇప్పుడు చేపలు బట్టి టెక్నాలజీని డెవలప్ చేసింది భారతదేశంలో. ఈ విధంగా ఆర్థిక విధానాలు మనుషుల్ని ఆర్థిక సంపన్నవంతులను చేయడం, ఇది మోడీ విజం, ఇది మోడీ విధానం. ఇది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం. ఫ్యామిలీ పార్టీలు కావాలా, ఇసుక అమ్ముకునేవాళ్ళు కావాలా, ఎర్రచందనం అమ్ముకునేవాడు కావాలా, రెడ్ గ్రానైట్ అమ్ముకునేవాడు కావాలా, రెడ్ శాండిల్ అమ్ముకునేవాడు కావాలా, బ్రాందీలు కాసుకుని అమ్ముకునేవాడు కావాలా? ఎవరు కావాలి ఈ దేశంలో? మోడీ విధానాలు కావాలా? రాజకీయంగా కుటుంబాలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ తాబేదారులు ఈ రాష్ట్ర వనరులు తీసుకునేటువంటి పరిస్థితి. బలమైన వాళ్ళు అంటాడు. ఏంటి బలమైన వాళ్ళు? ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక మూలాలని దొంగిలించేవాడు బలమైన వాడా? కాజేసేవాడు బలమైన వాడా? కాదు. ఆర్థిక మూలాలని బలోపేతం చేసేవాడు బలమైనటువంటి వ్యక్తులు, ఆలోచనలు బలమైనటువంటి వ్యక్తులు, ప్రజలను అభివృద్ధి చేయడం బలమైనటువంటి ఆలోచనలు. ఈ ఆలోచన విధానాన్ని ఆధారం చేసుకుని మేము అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేటువంటి కలలు కంటుంది భారతీయ జనతా పార్టీ, జనసేన. మొన్న జనవరిలో 1,40,000 కోట్లు GST వచ్చింది. ఈయన ఏం చెప్తాడు? అప్పు చేస్తున్నట్లు కనపడుతున్నాడు మోడీ, అప్పు తీరుస్తున్నట్లు కనపడుతున్నాడు. దేశాన్ని మనం ఏదో కంట్రీకి క్షిపణులు అమ్మాం, ఇక్కడ ఎవరికి అమ్మకుండా ఇండోనేషియా ఇక్కడ ఎవరికి ఏది అమ్మకుండా ఈ రాష్ట్రంలో మనమే కొండలు వేసుకుంటున్నాం, మనమే ఇసుక వేసుకుంటున్నాం. మానవ యొక్క మేధస్సుని యుద్ధ పరికరాల రూపంలో విదేశాలకు అమ్ముతూ ఆర్థికంగా దేశం బలోపేతం చేసేటువంటి ఆలోచన. ఇసుక ఎవరికో ఇచ్చాడు, ప్రైవేట్ పరం చేసాడు. ఆ ఇసుక ద్వారా మా పార్టీకి, మాకు, మా పరిపాలకులకి ఏమొస్తుంది? నేనంటాను, ఆల్టర్నేటివ్ చెప్తున్నా. ఇసుకని లారీ 2 యూనిట్ల లారీ ఇప్పుడు 12,000 కానీ 14,000 కానీ 10,000 కానీ అమ్ముతున్నారు భీమవరంలో. నేనైతే 5,000కే ఇస్తాం, 18,000 అట. 5,000కి ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో దాంట్లో ఏముంటుంది? ట్రాన్స్పోర్ట్ ఉంటుంది 2,000 1,500. రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో 3,000 3,500 రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో వేస్తాను. వేసి సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఇసుక మూలంగా తీసుకొస్తాను. ఒకటి, ప్రజలకి చౌకగా ఇసుక ఇవ్వడం. 2, ప్రభుత్వ ఖజానాన్ని నింపడం. సీమకుర్తి గ్రానైట్ని ప్రజాపరం చేస్తాం, రాజకీయ నాయకులకి ఇవ్వం. కొన్ని వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి సీమకుర్తి గ్రానైటు తెలుగుదేశంలోంచి భయపడి ఆడ కొడుకుని ఈ పార్టీలో జాయిన్ చేశాడు. ఆయనది గ్రానైట్ అంతా కూడా ఇందులోకి వస్తే ఇంది అయిపోతుంది ఆట. ఇప్పుడు మొత్తం సీమకుర్తి అంతా కూడా వైసీపీ యొక్క మయం. ఈ డబ్బుని ప్రజాపరం చేస్తాం. మోడీ ఇలాంటివి అనేక కార్యక్రమాలు చేశారు దేశంలో. మోడీయిజం ఆంధ్ర రాష్ట్రానికి అవసరం. మోడీ ఆలోచనలు ఆంధ్ర రాష్ట్రానికి అవసరం. మోడీ ఆలోచన గుజరాత్లో 20 పోర్ట్లు కట్టడం. మోడీ ఆలోచన గుజరాత్లో ఫిషర్మెన్స్కి
30-40 బెర్తలు కట్టడం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్నారు ఫిషర్మెన్ యొక్క సమస్యల మీద. నర్సాపురం బెర్తలు కట్టడం. ఈ రాష్ట్రంలో 10 బెర్తలు ఇచ్చాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫిషర్మ్యాన్ బడ్జెట్, మంత్రి బడ్జెట్ 90 కోట్లు. కానీ మోడీ ఇచ్చే బెర్తల యొక్క కాస్టు ఒక్కొక్క బెర్తకి 500 కోట్లు ఉంటే 60% మోడీ ఇస్తున్నాడు. 5 బెర్తలు ఇస్తే ఒకేసారి 5 25,000లో దాని 60% మనం ఇస్తాం. అంటే 1,800 కోట్లు మనం ఇస్తాం. నీ బడ్జెట్ అంతా 90 కోట్లు. రూపాయి పెట్టడానికి ప్రభుత్వం దగ్గర లేదు. నబార్డ్ నుంచి అప్పు తెసి వాడ పర్సంటేజ్ 40% పెడుతున్నాడు. దిస్ ఈజ్ ది ఈ ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాలు, ఆర్థిక లోపభూయిష్టం. ఆంధ్రప్రదేశ్లో 24 ఎన్నికల్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఆంధ్ర రాష్ట్రంలో మేము మా మిత్రపక్షం కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పయనించాలనేటువంటి ఆలోచనతో పార్టీని ఇప్పటి నుంచి కూడా పోలింగ్ బూతు 5 బూతులు కలిపి శక్తి కేంద్రం ఏర్పాటు చేసి పార్టీని ఒక బలమైనటువంటి సంస్థగా ఈవేళ ప్రభుత్వంలో పెట్టినటువంటి వాలంటరీ వ్యవస్థ ప్రజాధనాన్ని వినియోగిస్తూ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ బీజేపీ యొక్క పేజ్ ప్రముఖ వ్యవస్థ. బీజేపీ పేజ్ ప్రముఖ వ్యవస్థ ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఒక జిరాక్స్ కాపీ వాలంటరీ వ్యవస్థ. ఈ యొక్క పేజ్ ప్రముఖ వ్యవస్థ దాకా పార్టీ నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో ఇప్పటి నుంచే పోలింగ్ బూత్ ఏజెంట్లకి, పోలింగ్ బూత్ ఇన్ఛార్జ్కి వాటర్ లిస్టులు కూడా వితరణ చేస్తున్నాం. 5 పోలింగ్ బూత్లకు ఒక ఇన్ఛార్జిని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచన. ప్రత్యామ్నాయం అంటే ఆల్టర్నేటివ్ పార్టీ అంటే బలమైనటువంటి పార్టీ, బలమైనటువంటి ఆలోచనలు, బలమైనటువంటి ప్రజా విధానాలు. బలమైనటువంటి ప్రజా విధానాలు మోడీ యొక్క ఆలోచన. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. ఒక ప్రజా రంజికమైనటువంటి ఆలోచనని ఈవేళ కావాలి రాష్ట్రానికి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి? ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఒక సంక్షేమ పథకాలనేది. సంక్షేమ పథకాలతో పాటు మోడీ గారి యొక్క ప్రభుత్వం అనేక రకాలైనటువంటి ఆర్థిక విధానాలను అవలంబిస్తూ దేశంలో ఈవేళ కరోనా వచ్చింది. కరోనా వచ్చింది కాబట్టి పిఆర్సీ సరిగ్గా ఇవ్వలేదని చెప్తున్నారు ఈ ప్రభుత్వం. మరి కరోనా వస్తే అందరికీ ఉచిత వ్యాక్సిన్ 150 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. లక్షల కోట్లు కిట్లు ఇచ్చారు. ఎన్నో రకాల మందులు ఇచ్చారు. వేల మందికి కరోనాలో సబ్స్టాఫ్ నియమించారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ఇచ్చారు. ఈ విధంగా కరోనాలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటువంటి ఆలోచనతో పాటు ₹1 టీటీడీవి తీసుకుంటా అన్నారు. మేము చెప్తే బయటకు వెళ్ళారు కదా, ఆపారు కదా. మేము విజయనగరంలో శ్రీరామచంద్రుడు చిరఛేదనం జరిగితే చంద్రబాబు నాయుడు వెళ్ళి పైకి చూసి వచ్చాడు, మమ్మల్ని పైకి పంపించలేదు. మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. ఈవేళ ఆగినవి కదా. ఈ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఆత్మకూరులో హిందువుల మధ్యన మసీదు కడతాడంటే ఆఫ్ చేసింది భారతీయ జనతా పార్టీ. గుడివాడలో క్యాసినో గురించి గట్టిగా ఫైట్ చేసింది భారతీయ జనతా పార్టీ. మేమేం చేయడం లేదు సార్. ఏపీలో 23 జిల్లాల ఏర్పాట్లు మీరు స్వాగతిస్తారు సార్? 25 జిల్లాలు ఉండాలని భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ.
14లోనే మా ఎన్నికల ప్రణాళికలో పెట్టాం, ప్రతి పార్లమెంట్ను ఒక జిల్లా చేయాలి అనేటువంటి. ఈవేళ ప్రభుత్వం చేసింది. అయితే ప్రభుత్వం జనరంజకంగా ఆలోచించాలి. ఇన్ ప్రిన్సిపల్ 25 పార్లమెంట్లు ఉండాలి, కానీ ప్రజల మనోభావాల్లో రకరకాలుగా ఉన్నాయి. ఒక కమిటీ వేయమనండి, ప్రతి జిల్లాలో ప్రజల దగ్గరికి వెళ్ళమనండి, వెళ్ళి వాళ్ళ ఆలోచన స్వీకరించమనండి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోమనండి, వాళ్ళ మనోభావాలు కూడా గుర్తించమని భారతీయ జనతా పార్టీ కోరుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. భీమవరం జిల్లా ఇవ్వడానికి మీ పార్టీ సన్నిహితంగా ఉంది. ఏమండి, భీమవరం జిల్లా ఇవ్వడానికి ఇప్పుడు నరసాపురంకి జిల్లాలో స్థానికంగా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసం రాష్ట్ర పార్టీ ఒక కమిటీని వేసింది, 3 మ్యాన్ కమిటీ. అందరి యొక్క అభిప్రాయాలు తీసుకుంటారు, వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయని పరిశీలన చేస్తారు. బీజేపీ పార్టీ అనుకూలంగా ఉన్నారు. బీజేపీ పార్టీ 20 ఆయన ఎదురుకుంటే రాలేకపోయాడు. పిల్లి వచ్చింది, పిల్లి లోపల పడు, పులి వచ్చింది, పిల్లి లోపల పడుకున్నాను. ఆయన పులి కాదు, ఈయన పిల్లి కాదు, జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఒక ఆధ్యాత్మిక పురుషుడు. ఆయన గురువుగారే చెప్పారు కదా, ఈయన వెళ్ళకపోయాడు. ఆయన ఏం చెప్పాడు? అవతార పురుషుడు శ్రీరామచంద్రమూర్తి ప్రపంచ దేశాలు ఈవేళ భారతదేశం యొక్క ఖ్యాతిని దశ వ్యాపింపజేస్తున్నాడని జిఆర్ గారు చెప్పారు. అందుకని ఆయన మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. చాలా తప్పులు మాట్లాడారు, చాలా ఇన్సల్ట్, భారతదేశానికే ఇన్సల్ట్ చేశాడు కేసీఆర్. వెంటనే ఆ మాటలను విత్డ్రా చేసుకోవాలి. సార్ రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చెప్పి ఎవరు? కేసీఆర్ అన్నారు సార్. వాళ్ళ కొడుకుల్ని కూతుర్ని ముందు దింపేమన్నాడు, రాజ్యాంగం మారిపోతుంది. రాజ్యాంగంలో చెప్పారండి, వాళ్ళ అబ్బాయికి, మేనల్లుడికి, కూతురికి ఇమ్మని 3 పదవులు రాజ్యాంగంలో ఉందా? వాళ్ళని తీసేయమని రాజ్యాంగం రాయాలి. మేమే దానికి పరిష్కారం. మీలాంటి ఫ్యామిలీ పార్టీస్కి మోడీకి పిల్లలు లేరు, వాజ్పేయి గారికి పిల్లలు లేరు. మీ ఫ్యామిలీ పార్టీలకు చెక్ పెట్టేది రాజ్యాంగం రాయడం, రాజ్యాంగం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ ఇలాంటి పార్టీలకి, ఇలాంటి పనికి నోటితో మాట్లాడే వాళ్ళకి తాళం వేసే పార్టీ ఒకటి వచ్చింది భారతదేశంలో. మీ ఫ్యామిలీ పార్టీలు వచ్చాం. భారతదేశం కొన్న భూములు ఏ విధంగా కొన్నారో మీ అందరికి కూడా తెలుసు. మా రాజమండ్రిలో అయితే ఒక సంస్థ, మన ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక సంస్థ 5 లక్షలకి, 3 లక్షలకి, ₹1,00,000 ఎకరం కొన్నారు. 400 ఎకరాలు. అవి బుక్ అడ్జస్ట్మెంట్ కోసం కొన్నారు. ఎప్పుడో ఉంటే అవి ముంపు, ఆవ ముంపు ప్రాంతాలు, దాన్ని ఆవ భూములు అంటారు. దాంట్లో పడవలు వేసుకుని తిరగవచ్చు డిసెంబర్ దాకా. డిసెంబర్ తర్వాత ఖాళీ అయితే ధనియాలు చల్లుతారు దాంట్లో. ఆ భూముల్ని 47 లక్షలు పెట్టుకుని ఒక 25 లక్షలు, 30 లక్షలు పెట్టి పూడుస్తారంట. అవి ఎంతో తక్కువ కారు చౌకగా కొట్టించారు. దాంట్లో 150 కోట్లు మింగారు. ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 90 లక్షలకి, 80 లక్షలు కొనేశారు. 14,000 కోట్లు పెట్టి కొన్నాం అంటున్నారు. అది అందులో ఒక 5,000 కోట్లు లాగేసి ఉంటారని నా అభిప్రాయం. ఓవరాల్గా లాగేసి ఒక పట్టా ఇచ్చారు. అది ఒక సెంటు పట్టా ఇచ్చారు. అది మ్యాక్సిమం 40,000 ఉంటుంది ఆ పట్టా. మేము 1,80,000 ఇస్తున్నాం దానికి, ఇంటికి 32,000 కోట్లు ఇస్తున్నాము. మేము ఇబ్బంది ఏమీ లేదండి. ఈ జగన్ అన్న ఇల్లు, మేము కిలో బియ్యం ఆయన బియ్యాన్ని వ్యాన్లో పంపిస్తున్నాడు. దానికి జగన్ ₹2 ఇస్తున్నాడు, మోడీ గారు ₹33 ఇస్తున్నారు, ప్రజలు ₹1 ఇస్తున్నారు. దానికి జగన్ అన్న బియ్యం అంట. మోడీ ₹33 ఇస్తే జగన్ అన్న బియ్యం ఏంటండి? మీ ద్వారా చెప్తున్నాను కదా, ఎక్స్పోజ్ చేయండి. ఎప్పుడు చెప్తున్నాను, నాకు ఎయిమ్స్ హాస్పిటల్ కడితే ఈవేళ ₹3,000 టెస్ట్ 300 చేస్తున్నారు. ఎయిమ్స్లో ఎంబీబీఎస్ కాలేజీ వచ్చింది. ఎయిమ్స్ హాస్పిటల్, అగ్రికల్చర్ యూనివర్సిటీ కట్టాం. ఎయిమ్స్ హాస్పిటల్ కట్టారు, డిజైన్ యూనివర్సిటీ కడుతున్నాం క్యాపిటల్లో, 3 ఫ్లైఓవర్లు పెట్టాం విజయవాడలో. కృష్ణా జిల్లాలో ఒక బిహెచ్ఈఎల్తో ఒక నిమ్మకూరులో ఒక డిఫెన్స్ ఇండస్ట్రీ పెట్టాం. అవనిగడ్డలో ఒక డిఫెన్స్ ఇండస్ట్రీ పెట్టాం. ఒక నేచర్ క్యూర్ ఇండస్ట్రీ, నేచర్ క్యూర్ హాస్పిటల్ పెడితే తీసుకునేటువంటి దిక్కు లేదు ఈ ప్రభుత్వంలో. 4 వేస్ని అనంతపురం నుంచి అమరావతి వరకు 10,000 కోట్లతో 4 వేస్ వేస్తున్నాం. ఈవేళ కృష్ణా నది మీద మరొక వంతెన కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. 6 లైన్స్ విజయవాడ నుంచి ఏలూరు దాకా వేస్తున్నాం. నల్లజర్లో అద్భుతమైనటువంటి రోడ్డు వేసాం. ఏం చేసింది ఈ ప్రభుత్వం అని అడుగుతున్నా. మేము చెప్పిన వాటి మీద ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈవేళ మోడీ అభివృద్ధి ఈ రాష్ట్రానికి కావాలి, మోడీ ఆలోచనలు ఈ రాష్ట్రానికి కావాలి, మోడీ ఇజం ఈ రాష్ట్రానికి కావాలి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ని అత్యద్భుతమైనటువంటి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలోనే తీర్చిదిద్దుతామని ఆ యొక్క కల్పన కోసం, ఆ సంకల్పం కోసం ఈ శక్తి కేంద్రాలు, ఈ పోలింగ్ బూతులు ఈనాటి నుంచి కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం. ధన్యవాదాలు.